అందరికీ వందనాలు. చాలా తక్కువ మంది వచ్చారు, అందుకు కూడా దేవునికి థ్యాంక్ యూ. ఈ చిన్న సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ వీక్ జాన్ వెల్సల్ అన్న వచ్చి మంచి వాక్యం విత్తబడ్డది, మంచి ఆరాధన విత్తబడ్డది. అందుని బట్టి వందనాలు. దాంట్లో అన్నిటికంటే నేనే బీదవాడిని కాడ కూర్చున్నాను. అయితే నా దగ్గర 3020 రూపీస్ ఉన్నాయి. సోమవారం రోజు నేను ఒక 40,000 రూపీస్ పేమెంట్ చేయాలి. కొంచెం అక్కడ ఇక్కడ అని కొంచెం 40,000. సండే స్కూల్ పిల్లలు వెళ్ళండి. నా దగ్గర ఉన్నది ఒక 2 మినిట్స్ ఉండని అయ్యా 2 మినిట్స్ ఉండని ఉండండి. నా దగ్గర ఉన్నది 3200 ఈ ఆరాధనలో ఉన్నా. అయితే మనకు 6th జూన్ రోజు మన యానివర్సరీ డే రోజు అతిగా ఖర్చు అయింది, కొంచెం చాలా ఖర్చు అయింది. అది మీకు చెప్పను. దాంట్లో నుంచి మన సంఘం నుంచి ఒక 18 నుంచి 19,000 వచ్చింది. దాన్ని బట్టి కూడా అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మిగతాదంతా అదేమైందో జరిగేది కానీ దేవుని కృప అది. అయితే చాలా ఆరాధనలో ఉన్న అన్న చెప్తుండు, నీకు ఏం కావాలో నాకు ముందే తెలుసు, నువ్వు ఇచ్చేసే దేవునికి ఇచ్చే అన్నాడు. మళ్ళయ్యా రేపు అప్పు ఉంది నాకు 40,000, మళ్ళీ ఏ విధంగా చేయాలయ్యా అన్న. నువ్వు నీ పాకెట్లో ఉన్నదంతా ఇచ్చేసి అంటున్నాను. అయితే నేను అనుకున్నా, అక్కడ షేర్ చేసినా కదా దశంభాగం అయిపోతే ఏ ప్రాబ్లం లేదనుకున్నా. సట్మని నాకు ఏమన్నా కానీ నాకు చేయాలని చెప్పి, దేవునికి ఇచ్చేయాలని చెప్పి మనసు ఆవేదన పెడుతుంది. సరే అని నేను దశంభాగం ఇవ్వడం జరిగింది. అయితే ఆల్రెడీ నేను ఫస్ట్ వీకే ఇవ్వాలి, అంటే ఫస్ట్ వీక్ ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి కొంచెం లేట్ అయింది. సెకండ్ వీక్ కొంచెం నేను రిచర్ సార్ వాళ్ళ బాబు పెళ్ళి అంటే నన్ను అర్జెంటుగా పిలిస్తే ఇక సంఘం నుంచి వదిలేసి అక్కడ ఎంపీ చచ్చిపోవడం జరిగింది. అక్కడ కూడా ఆరాధన పార్టిసిపేట్ చేశా, మళ్ళీ ఇక్కడ కూడా ఆరాధన పార్టిసిపేట్ చేశా. అయితే లాస్ట్ వీక్ నాకు ఈ యొక్క అవకాశం జరిగింది. అయితే ఆ యొక్క మంచి వాక్యం పట్ల నేను చాలా బలం పొందాను. అయితే సోమవారం మార్నింగ్ ఒక కాల్ వచ్చింది, రవి ఈ యొక్క చిన్న పని నాకు చేసి పెట్టావా ప్లీజ్. అది ఎవరో గారు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్కి ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు, లా అకాడమీ అని చెప్పి అశోక్ నగర్లో ఉంది, చిన్న ఇష్యూ జరుగుతుంది రవి, కొంచెం మాట్లాడు వాళ్ళతో వచ్చాను. సరే ప్రభా, ఇక మార్నింగ్ పోయినా వాళ్ళతో మాట్లాడితే అది ఏం జరిగిందో ఏమో, రవి నువ్వు వచ్చినావు, నువ్వు ఉంటే మాకు చాలు, ఏ ఉన్నా మాకు ఒక లెటర్ మీద రాసి ఇచ్చేయమని చెప్పండి వాళ్ళకి, నేను దానికి నో అబ్జెక్షన్ నేను చెప్తా అని చెప్పి. సరే అని చెప్పి ఆ యొక్క అంత పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకంటే నో అబ్జెక్షన్ లెటర్ అంటే ఇవ్వండి, ఏ ప్రాబ్లం అయినా మేము చూసుకుంటామని చెప్పి ఇవ్వండి అంటే ఇమీడియట్గా వాళ్ళు కూడా రవి ఇంత మంచి అవకాశం అని వాళ్ళు కూడా లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు నాకు సోమవారం నేను 12 o'clock అడగాలి, నాకు 11:55కి నాకు 40,000 ఇచ్చేసి. అందుకనే నేను
నేను కూడా కోరేది అదే, దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇస్తే ఎఫ్ఎస్సి 3:20 ప్లీజ్. హరీష్ ఒకసారి చదువునా. ఇది చాలా నాకు ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుతుంటుంది. మనలో కార్యసాధ్యమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. 21 కూడా 21 అయిపోయిందా? ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. నేను కోరుకుంటుంది అదే. చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.